కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్ళి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అందుకే భాగవతంలో కూడా ఆ హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలి అంటే సైకతంతో కాత్యాయనీదేవి మూర్తిని చేసి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు. అమ్మా, నీ యొక్క అనుగ్రహంతో మాకు కృష్ణుడు భర్త ఎగుగాక అని అడిగారు. కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు. మీరు కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి నాకు భార్యలవుతారన్నాడు. కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అంత గొప్ప కాత్యాయని వ్రతం. అటువంటి కాత్యాయని స్వరూపం ఎప్పుడూ తపస్సులో ఉంటుంది. ఎవరి కొరకు అంటే భర్త కొరకు. ఆమె భర్త కొరకు ఎలా తపస్సు చేసి శివుణ్ణి పొందిందో అలాగే కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని ఆరాధన